హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో డ్రీమ్ ఇండియా హెల్పింగ్ క్లబ్లో రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, లాగిన్ అనేది ఎలా చేసుకోవాలి, ఫండ్స్ అనేటివి ఎలా యాడ్ చేసుకోవాలి, మన అకౌంట్ టాపప్ అనేది ఎలా చేసుకోవాలి, యాక్టివేషన్ అనేది ఎలా చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను ఈ యొక్క వీడియోలో కవర్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన కాన్సెప్ట్ వచ్చేసి జూన్ 3వ తారీఖున ఆఫ్టర్నూన్ లాంచ్ అవ్వబోతుంది. సో ఎవరైతే టాప్ ఐడి వేసుకోవాలనుకుంటున్నారో, ఆటో పూల్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారో, నాన్ వర్కింగ్లో ఎటువంటి వర్క్ చేయకపోయినా సరే, సో వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. మీ అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో మీకు రిఫరల్ లింక్ అనేది పంపించడం జరుగుతుందండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే రిఫరల్ ఐడిలో మీరు ఏ లింక్ ద్వారా అయితే ఓపెన్ చేశారో ఆటోమేటిక్గా ఆ యొక్క రిఫరల్ ఐడి అనేది అక్కడ వచ్చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే యువర్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఇచ్చి దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక ఐడి అండ్ అలాగే మీ పాస్వర్డ్ అక్కడ నెక్స్ట్ ఒక పేజ్లో వస్తాయన్నమాట. మీరు ఏం చేయాలి అంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఐడి అనేది గుర్తుండాలి కాబట్టి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు లాగిన్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఫండ్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయిన తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ యాడ్ మనీ యూపీఐ ఇన్స్టెంట్లీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అమౌంట్ వచ్చేసి మనకి 2500 కావాలి కాబట్టి అమౌంట్ ఎంటర్ చేసి పే నౌ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ విధంగా ప్రాసెసింగ్ అనేసి వచ్చి క్యాన్సిల్ లీవ్ ఇలా అడుగుతుంది. మీరు లీవ్ పైన క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకొక వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ ఫోన్పే, పేటిఎం ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. మీ ఫోన్పే ఆర్ పేటిఎం అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేమెంట్ అనేది చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో పేమెంట్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నా పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. నేను జస్ట్ అలా బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు రీఫ్రెష్ చేసినా సరే పర్లేదు, బ్యాక్ వచ్చేసినా పర్లేదు, మీకు అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది వ్యాలెట్లో. సో ఒకవేళ రీఫ్రెష్ చేసినా సరే మీకు ఇలాంటి ఎర్రర్స్ వస్తే మీరేం భయపడకండి, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే చూడండి నాకు ఇక్కడ వ్యాలెట్లో అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా మనీ అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనీ అనేది యాడ్ అయిపోయింది కాబట్టి నేనేం చేయాలి, నా ఐడిని నేను టాపప్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన మీకు యాక్టివేట్ నౌ అనేసి ఉంది కదా, సో అక్కడ మీరు ఏం చేస్తారంటే బై నౌ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బై నౌ మీద మీరు క్లిక్ చేయంగానే మీ యొక్క ఐడి అనేది టాపప్ అయిపోతుంది, ఆటో పూల్లోకి ఎంటర్ అయిపోతుంది. సో మీ తర్వాత ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళు ఇంకా మీ కింద ప్లేస్ అవడమే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఐడి అనేది యాక్టివేట్ అయిపోయింది. సో మీరు కూడా ఆటో పూల్లోకి ఫాస్ట్గా ఎంటర్ అవ్వాలి అనుకున్నట్లయితే జూన్ 3 ఆఫ్టర్నూన్ లోపు మీ ఫండ్స్ అనేటివి రెడీగా పెట్టుకోండి. సో కంపెనీ అనేది లాంచ్ అవ్వగానే మీ యొక్క అప్లైనర్స్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తారు. సో మీరు ఫండ్స్తో రెడీగా ఉంటే మీరు వెంటనే యాక్టివేషన్ అనేది చేసుకొని ఆటో పూల్ అనేది ఫాస్ట్గా తీసుకోవడానికి ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. థ్యాంక్ యూ.